నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫెయిరీ టేల్. ఈరోజు నేను జీ షేప్ ఎల్ఈడి వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ కమ్ ఛార్జర్తో మీ దగ్గరకు వచ్చేసాను. ఇది చూసారా, అంటే స్పీకర్ లాగా అనిపిస్తుంది కదా. ఇది మనం ఛార్జర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ బెడ్ ల్యాంప్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం 3 ఫీచర్స్ తోటి 1 ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఎల్ఈడి వైర్లెస్ ఛార్జింగ్ స్పీకర్, వైర్లెస్ ఛార్జింగ్, 7 కలర్ సెలెక్షన్స్, ఎఫ్ఎం రేడియో ఆర్ స్పీకర్లా యూస్ చేయొచ్చు. అంటే 7 కలర్స్ లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు, అంటే 7 లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎఫ్ఎం రేడియో వస్తుంది, అలాగే స్పీకర్లా కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం టీఎఫ్ కార్డ్తో యూఎస్బి తోటి, టీఎఫ్ కార్డ్ అంటే ఎస్డి కార్డ్ తోటి లేదా ఆక్స్ ప్లే అంటే ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్ తోటి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ పెన్ డ్రైవ్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ కలర్ సెలెక్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఐఓఎస్ డివైసెస్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ గురించి మాట్లాడితే ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. ఇక్కడ 5 బటన్స్ ఇచ్చేసారు మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ బటన్ ఆర్ లైట్ కంట్రోలర్ బటన్ అని కూడా అనొచ్చు. అంటే 7 కలర్స్ ఉంటాయని అన్నాను కదా, సో మనం లైట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ బటన్ వచ్చేసి ఎఫ్ఎం రేడియో ఆర్ బ్లూటూత్ మోడ్. ఫస్ట్ వన్ పవర్ బటన్ ఆర్ లైట్ చేంజింగ్ బటన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లూటూత్ మోడ్ ఆర్ ఎఫ్ఎం మోడ్, లేదా యూఎస్బి కనెక్ట్ చేసుకుంటే లేదా ఎస్డి కార్డ్ పెట్టినా మనం దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ బటన్ వచ్చేసి డిక్రీజ్ వాల్యూమ్ కోసం, వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవడానికి. ఫోర్త్ బటన్ వచ్చేసి మనకి ప్లే ఆర్ పాజ్ బటన్ అనమాట. అండ్ ఫిఫ్త్ బటన్ వచ్చేసి మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి కూడా యూస్ అవుతుంది. ఇందులో ఇన్బిల్ట్ మైక్ కూడా ఇచ్చేసారు మనకి. మనం కాల్ కూడా కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. సో మనమైతే బ్యాక్ సైడ్ చూస్తే కేబుల్ అంటే కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఆక్స్ కేబుల్ అంటే ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్ కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పెన్ డ్రైవ్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్బితో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏమన్నా ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టీఎఫ్ అని అంటే. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ అనమాట. సి టైప్ ఇచ్చారు మనకి. సో మనం ఏ సోర్స్తోనే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి బ్లూటూత్కి కనెక్ట్ చేసి ఒకసారి ఒక సాంగ్ ప్లే చేసి చెక్ చేద్దాం. పవర్ ఆన్ చేశాను. నేను ఇప్పుడు బ్లూటూత్కి కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్కి కనెక్ట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పేర్ చేసేసాను అనమాట. కనెక్ట్ అయిపోయింది నాకు. సో నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇక్కడ లైట్ నార్మల్గా ప్లే అవుతుంది, అంటే నార్మల్గా చేంజ్ అవుతుంది కదా. మనం వీడియోకి తగ్గట్టు కూడా సింక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫాస్ట్ బీట్ అయితే ఫాస్ట్గా చేంజ్ అవ్వడం, అంటే లిరిక్స్కి తగ్గట్టు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అదొక ఫీచర్ ఉంది. ఫస్ట్ అయితే నార్మల్గా ప్లే చేసి చూద్దాం. సో ఇట్లా మన మ్యూజిక్కి తగ్గట్టు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మ్యూజిక్ ఆఫ్ చేయగానే లైట్ కూడా నార్మల్ అయిపోయింది. ఇట్లా మ్యూజిక్కి తగ్గట్టు కూడా మనం సింక్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఈ వాల్యూమ్ వచ్చేసి చెప్పాను కదా నేను ఆల్రెడీ, లో వాల్యూమ్ చేసుకోవడానికి, హై చేయడానికి, అండ్ ఇది పాజ్ చేసుకోవడానికి. ఇంకా ప్రీవియస్ సాంగ్కి ఒకవేళ మనం వెళ్ళాలి అనుకుంటే ఈ బటన్. ఈ ఎల్ఈడి వైర్లెస్ స్పీకర్ కమ్ ఛార్జర్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసి ట్రై చేసి తీసుకోండి. అండ్ నేను 3 ఫీచర్స్ అన్నాను కదా, 2 ఫీచర్స్ వచ్చేసి
ఒకటి స్పీకర్ అంటే మనం ఎఫ్ఎం రేడియోతో కనెక్ట్ చేసుకోవచ్చు, ఎఫ్ఎం రేడియో వినొచ్చు, అండ్ స్పీకర్తో కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి లైట్ కదా, అంటే బెడ్ ల్యాంప్లా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నాను కదా. అండ్ మనం థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే థర్డ్ ఫీచర్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. అంటే మనం iOS డివైస్కి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, వైర్లెస్ డివైస్ కింద యూస్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి టెస్ట్ చేసి చెక్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ నేను ఏంటంటే కవర్తోనే పెట్టాను ఫోన్ని, అయినా కానీ ఛార్జ్ అవుతుంది. ఇది iPhone 11 అనమాట, ఛార్జ్ అవుతుంది. సో మనం ఇట్లా వైర్లెస్ ఛార్జర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకసారి కవర్ తీసి కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను ఛార్జ్ అవుతుందా లేదా అనేది. సో నార్మల్గా కూడా ఛార్జ్ అవుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది నా ఫోన్కి. సో ఇలా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. చూడండి ఇది చాలా బాగుంది కదా, అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా. ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ $499కే మనకి అవైలబుల్లో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే చెప్పచ్చు. సో బెస్ట్ ప్రైస్లో వస్తుంది మనకి 499కి. సో వర్త్ బయింగ్ అనే చెప్పొచ్చు, అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఫెయిరీ టైల్. సో ఇది ఈరోజు వీడియో అనమాట, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి, ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది ఈరోజు వీడియో. ఇదిగోండి చూడండి నా ఫోన్ ఇంకా ఛార్జ్ అవుతూనే ఉంది. సో మనం ఛార్జర్ లాగా, బెడ్ ల్యాంప్ లాగా అండ్ స్పీకర్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో చెప్పాను కదా నేను కాల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఇన్బిల్ట్ మైక్ ఉందని చెప్పి. అండ్ డిఫరెంట్ 7 కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియోకి అంటే సాఫ్ట్ మ్యూజిక్ అయితే సాఫ్ట్ లైట్, ఇట్లా ఫాస్ట్ బీట్ అయితే ఫాస్ట్ బీట్ లైట్, ఇట్లా లైట్ కూడా సాంగ్కి తగ్గట్టు సింక్ అవుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేసి వర్త్ బయింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం 3 డిఫరెంట్ వేస్లో యూస్ చేయొచ్చు కదా. అండ్ అలాగే మనం ఇట్లాంటివి 2 ప్రోడక్ట్స్ ఉంటే రెండింటిని సింక్ కూడా చేయొచ్చు అనమాట. ఒకటి ఒక రూమ్లో, ఇంకొకటి ఇంకొక రూమ్లో కూడా పెట్టి యూస్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వీడియో.